అమ్మమ్మ In ఇక్కడ 300 విగ్రహం meters, చూసారా? make a U-turn. ఇంకా ఎందుకు ముఖానికి గుడ్డు కట్టేసి ఉంది? అవి ఎలక్షన్స్ టైంలో ఆ, ఈ నాయకుల మొహాలన్నిటికీ కట్టేస్తారు. వాళ్ళని చూసి ఏదో ప్రభావితం చెంది ఓటేస్తారు. అసలు మీనింగ్లెస్. నాకు కూడా అర్థం కాని సమస్య. ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా తీయలేదు చూడు. వాళ్ళ ముఖాలను గుడ్డలు ఇంకా అలాగే వేలాడుతున్నాయి. అసలు యూట్యూబ్లో వాటిలో రకరకాలుగా ప్రభావితం చేస్తూ వాళ్ళకి ఎన్నో చేస్తున్నారు. వాటిని అరికట్టలేరు. ఇప్పుడు విగ్రహాన్ని చూడగానే ఓటేసేస్తాడేరా. ప్రేరణనిచ్చేస్తున్నాయి ఈ విగ్రహాలన్నీ. అంత ప్రేరణనిచ్చే అంత గొప్ప నాయకులు పెడుతున్నారు ఇప్పుడు. ఏమిటిరా అర్థం కానివి, నాకు అర్థం కానిదే ఇది. ఇప్పుడు ఏది అర్థం కానిదే. అన్ని హిమాలయ అంత క్వశ్చన్ మార్కే మిగిలిపోతున్నాయి. అలా చూస్తూ ఊరుకోవడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి, మాట్లాడుకుని ఉండలేని మనస్థితి. ఏం చేస్తాం, మన కర్మ అంతే. విగ్రహం చెన్నారెడ్డి గారిది అనుకుంటాను. అక్కడ మనకు అక్కడ పోల్చుంటే ఇందిరాగాంధీ విగ్రహం కదా, దానికి ఇంకా వేలాడుతూనే ఉంది. ఇప్పుడు విగ్రహాలను చూస్తే ప్రేరణ పొంది ఓటేస్తారని అనుకుంటే, రామాయణ భారత భగవతులు ఎన్నో గొప్ప గొప్ప విషయాలు చెప్తూ ఉంటారు కదా, మరి అందులో ఉన్న వాటిని చూసి కూడా మనం ప్రేరణ పొందాలిగా కదా. దేవాలయాల విగ్రహాలను చూసి పూజ చేసిన వాళ్ళంతా ప్రేరణ పొంది అపర భక్తులుగా మారిపోతున్నారా? ఆ నిగ్రహం లేనప్పుడు ఎన్ని విగ్రహాలు పెట్టినా వాటి వల్ల ఏమీ ప్రయోజనం లేదు.